రాజస్థాన్ రాయల్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ వీళ్ళిద్దరికైతే మ్యాచ్ అయింది. ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఈ మ్యాచ్లో 15 ఇయర్స్ వైభవ్ సూర్యవంశి సెంచరీ వేశాడు. ఎస్ఆర్హెచ్లో ఉన్న పెద్ద పెద్ద బౌలర్స్ని కొట్టాడు. అయితే చేజింగ్లో ఎస్ఆర్హెచ్ టీం తక్కువేం ఆలేదు. ఎస్ఆర్హెచ్ టీం కూడా ర్యాంప్ ఆడించింది. అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషాన్ వీళ్ళిద్దరైతే ర్యాంప్ ఆడించారు. సో ఫైనల్గా అయితే ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్లో హైదరాబాద్ గెలవడానికి కారణం ఏంటి, రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడానికి కారణం ఏంటి, సో ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ దగ్గరికి వెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే రాజస్థాన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు యశస్వి జైస్వాల్ అయితే తొందరగానే అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత అయితే వైభవ్ సూర్యవంశి ఇంకా ధ్రువ్ జురేల్ వీరిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వచ్చింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశి అయితే ర్యాంప్ ఆడించాడు. కేవలం 36 బాల్స్లో సెంచరీ కొట్టాడు. ఇతనైతే ఎస్ఆర్హెచ్లో ఉన్న ప్రతి బౌలర్ని ఉతికేశాడు. ఇతనైతే ఏకంగా 12 సిక్స్లు కొట్టాడు. ఇంకా ఈ మ్యాచ్లో ధ్రువ్ జురేల్ కూడా 50 కొట్టాడు. వీళ్ళిద్దరు వికెట్లు పడిపోయాక మ్యాచ్ అయితే స్లో అయింది. అయితే లాస్ట్లో డొనోవన్ ఫెరేరా ఇతనైతే చాలా బాగా ఆడాడు. ఇతనైతే 16 బంతుల్లో 33 కొట్టాడు. సో టోటల్గా రాజస్థాన్ రాయల్స్ అయితే 228 కొట్టింది. ఒకవేళ వైభవ్ ఉన్నట్టయితే 250 వెళ్ళేది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ అయితే బాగా వేశాడు. కేవలం 4 ఓవర్స్లో 27 మాత్రమే ఇచ్చాడు. అయితే దీని తర్వాత హైదరాబాద్ అయితే బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ చేసినప్పుడు ట్రావిస్ హెడ్ అయితే తొందర అవుట్ అయిపోయాడు. సో ఈ టైంలో అయితే అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషాన్ వీళ్ళిద్దరైతే ర్యాంప్ ఆడించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ అయితే ఎక్కడ తగ్గలేదు. ఇషాన్ కిషన్ వచ్చేసి 31 బాల్స్లో 74 కొట్టాడు. ఇంకా అభిషేక్ శర్మ అయితే 29 బాల్స్లో 57 కొట్టాడు. వీళ్ళిద్దరు అవుట్ అయిపోయాక క్లాసన్ ఇంకా నితీష్ రెడ్డి వీళ్ళిద్దరైతే ఆడారు. సో ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం వచ్చేసి ఛేదింగ్ చేసింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడానికి కారణం ఏంటంటే అగ్రెసివ్ అప్రోచ్ అని చెప్పాలి. అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషాన్ వీళ్ళిద్దరైతే అగ్రెసివ్గా ఆడారు. ఒకవేళ వీళ్ళు స్లోగా ఆడుంటే మ్యాచ్ని ఓడిపోయేవారు. సో ఇక్కడైతే అభిషేక్ శర్మ ఇంకా ఇషాన్ కిషాన్ వీళ్ళిద్దరికి క్రెడిట్ ఇవ్వాలి. ఇంకా రాజస్థాన్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ టీంకి ఫీల్డింగ్ అనేది సరిగలేదు. ఈ మ్యాచ్లో జడేజాకి అయితే మంచి క్యాచ్ వచ్చింది. జడేజా లాంటి ఫీల్డరే క్యాచ్ని వదిలేశాడు. అలాగే ధ్రువ్ జురేల్ కూడా క్యాచ్లు వచ్చాయి, అతను కూడా వదిలేశాడు. సో వీళ్ళ టీంకి అయితే ఫీల్డింగ్ అనేది సరిగలేదు, అందుకే వీళ్ళైతే ఓడిపోయారు. ఎంతైనా 15 ఇయర్స్ పిల్లోడు ఇలా ఆడాడంటే గ్రేట్ అని చెప్పాలి. 15 ఇయర్స్కే భువనేశ్వర్ కుమార్, ఎజిలుడ్, బుమ్రా, కమిన్స్ ఇలాంటి పెద్ద పెద్ద బౌలర్స్ని కొట్టాడు. ఇంకా కొన్ని రోజులైతే మిచెల్ స్టార్క్ కూడా వస్తాడు. అతన్ని కొట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడైతే హైదరాబాద్ టీం వచ్చేసి 3rd పొజిషన్లో ఉంది. ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా రాజస్థాన్ విషయం దగ్గరకు వచ్చేస్తే వీళ్ళైతే 4th ప్లేస్లో ఉన్నారు. అంటే వీళ్ళైతే హైదరాబాద్ కింద ఉన్నారు. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.